మూవీ రాజాసాబ్ పాన్ ఇండియా స్టార్ దానికి ఎక్కడ తగ్గలేడు. యాక్చువల్లీ ఈ మూవీ చూస్తే బాహుబలికి కల్కికి దేనికి కంపేర్ చేయొద్దు. దిస్ ఇస్ అ యూనిక్ మూవీ అండ్ ప్రభాస్ తో అంత 6 feet కట్అవుట్ అయినతోని ఇంత కామెడీ చేపించడము, ఆయనతో హారర్ మూవీ ఒప్పించడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గ్రేట్, ఎందుకంటే మారుతి ఆ స్టోరీ అప్రోచ్ అయింది. ప్రభాస్ చాలా హ్యాపీ అసలు ఎట్లా టేకప్ చేసిండు. ఇంకోటి ఏంటంటే మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ ని ఇంత హ్యాండ్సమ్ చూడడం ఇదే మూవీలో చూస్తున్నాను. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిజా, ఆయన ప్రతి సాంగ్ కి బాగుంది, డాన్స్ బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ముగ్గురు హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్ పెట్టాడు, కానీ ఆ ముగ్గురు టాప్ కంటే ప్రభాస్ వన్ మ్యాన్ షో. వాళ్ళ ముంగట ప్రభాస్ ముంగట హీరోయిన్స్ నథింగ్ చెప్తున్నాను కదా. ఎస్పెషల్లీ ప్రభాస్ కంటే నాకు ఇష్టం, కానీ ఒక్కొక్కరు డయార్ ఫ్యాన్స్ డార్లింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే మూవీ 10 సార్లు చూస్తారు. ప్రభాస్ వన్ మ్యాన్ షో సూపర్ చేశాడు. ఆయనతోనే ఆ కామెడీ ట్రాక్ ఏం బాబు అసలు అర్థం కాకుండా ఇచ్చిండు. ఎక్స్ట్రాడినరీ, ప్రతి తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, సాంగ్స్ అయితే సూపర్ ప్లస్ పాయింట్ సాంగ్స్ అండ్ డ్రెస్సింగ్ కొరియోగ్రఫీ ఎవరు చేశారేమో ఎక్స్ట్రాడినరీ చేశారు. ప్రతి ఒక్క కాస్ట్యూమ్ నేను చెప్తున్నారా, ప్రభాస్ కి ఈ మూవీలో చాలా లీన్ అయిపోయిండు. బాహుబలిలో బల్కీ ఉంటుండే, కల్కి అవతారం ఎత్తిండు, ఇందులో రాజాసాబ్ వెళ్ళిండు. చెప్తున్నాను పాన్ ఇండియా స్టార్ హాలీవుడ్ వరకు వెళ్ళిపోయిండు. ఆయన కింద పడలేడు అనమాట. ఇంకా ఆయన మించి రాడను ఎవరు. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. మూవీ చూశాక మీకు తెలుస్తుంది. కొంచెం సెకండ్ హాఫ్ లో లిటిల్ బిట్ లాగింగ్ ఉంది. 3 hours మూవీ అన్నప్పుడు లాగింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానివల్ల నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి. కమ్ అండ్ వాచ్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో ఎంటర్టైనింగ్ ఉంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. గ్రాఫిక్స్ బాగుంది, కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట, దానివల్ల కొంచెం డ్రాగింగ్ ఉంది. బట్ ఓవరాల్ మూవీ ఇస్ వెరీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ కి పార్ట్ 2 అనేది పెట్టాడు. పార్ట్ 2 లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే దాంట్లో ప్రభాస్ నే చూపిస్తున్నాడు. ప్రభాస్ కి మధ్యలోనే విలనిజం పెడితే ఇంకా అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేము. రాజాసాబ్ 2 అయితే ఇప్పుడే చెప్తున్నా, మూవీ రిలీజ్ కాకముందే దీనికంటే టాప్ హిట్. థ్యాంక్ యూ. అది నేను ఏ మూవీ చూడండి నేను చెప్పలేను బాస్. సో ఈ మూవీ చూశాను, పని ఇంకా 2 ఉన్నాయి కదా. మనకి బిగ్ బాస్ ఉన్నాడు కదా, చిరంజీవి ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే ప్రభాస్ ఎంతైనా తక్కువనే, ఆ ఏజ్ తక్కువనే, ఆ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఇండివిజువల్ టాలెంట్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇదొక డిఫరెంట్. అందుకే ఇది హారర్ మూవీ, అదేమో ఫుల్ లెంత్ కామెడీ. మనకి అనిల్ రావుపూడి తెలుసు కదా, ఆయన కామెడీ చెయ్యడంతో కామెడీ చేపిస్తాడు. సో డెఫినెట్లీ ఆ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది. అందులో 2 హీరోస్ ఉన్నారు, వెంకటేష్ ఉన్నాడు అండ్ చిరంజీవి. ఒక్కరు ఉంటేనే చూసిన లాస్ట్ టైం సంక్రాంతి ఎంత హిట్, ఇప్పుడు ఆ సంక్రాంతికి 2 పెద్ద హీరోస్ వస్తే ఇంకెంత హిట్. సో ఆ మూవీ బాగుంటది. ఈ 2 ఆల్మోస్ట్ కలెక్షన్స్ వైజ్ ఈక్వల్ గా వెళ్తాయి. చాలా బాగుంది. అన్నా మెగాస్టార్ నందన్ బాసు వచ్చాడు మా ప్రభాసు అన్నా. మెగాస్టార్ నందన్ బాసు ఏం యాక్టింగ్ చేసిందా మా ప్రభాసు అన్న. ఏం సినిమా అన్న, వేరే లెవెల్ చేయండి. గుడిలో ఇస్తాను హారతి, ఏం సినిమా తీసావయ్యా మారుతి. గుడిలో ఇస్తాను హారతి, ఏం సినిమా అన్నా. ఫుల్ ఇచ్చాడు చెప్పండి. మెగాస్టార్ నందన్ బాసు మెగాస్టార్ నందన్ బాసు ఏం యాక్టింగ్ చేసిందా ప్రభాసు. దేవుడికి ఇస్తాను హారతి, దేవుడికి ఇస్తాను హారతి, ఏం సినిమా తీసావయ్యా మారుతి. సినిమా చాలా బాగుందన్న. ప్రభాస్ 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత గ్లామర్ గా చూపెట్టాడు మారుతి. అసలు డైరెక్షన్ అయితే మామూలు లేదు, చాలా సూపర్ గా ఉంది. తమాన్ మ్యూజిక్ అయితే చెవులకి రక్తాలు వచ్చేసినాయి, అంత మూత మోగించేశాడు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి వచ్చాడు రెబల్ స్టార్, సంక్రాంతి మొగాడు రెబల్ స్టారే, పక్కా బ్లాక్ బస్టర్. రాసి పెట్టుకోండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి. హీరోయిన్స్ ముగ్గురు చాలా గ్లామర్ ఉన్నారు. ఎవరు మెయిన్ రోల్ అంటే ఏం చెప్పలేము, ముగ్గురు మెయిన్ సినిమాలో. పార్ట్ 1 లాస్ట్ అనౌన్స్ చేశాడు. ప్రభాస్ కే విలనిజం పెట్టాడు, అది ఊహించుకుంటేనే మ్యాన్ బ్లోయింగ్ ఉంది. సినిమా మాత్రం చాలా నచ్చింది, చాలా బాగుంది.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్లామర్ మాత్రం అదిరిపోయింది. అసలు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లతో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్ ఒక వేరే లెవెల్ కాస్ట్యూమ్స్, మొత్తం అద్దాల సాంగ్స్ చాలా బాగుంది. ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు ఎవరన్నా బాగా లేదు అనేవాడికైతే ఇక్కడ ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని మామూలు ఉండదు, ఉత్కారేస్తారు మొత్తం. అసలు సినిమా అర్థం చేసుకుంటారు బాబు, మీరు సినిమా చూడండి, చూడమందుకు చూడండి సినిమా బాగాలేదు, పాప ఉంది, మారుత గారు అని బూతు మాటలు తిరుగుతున్నాడు. అవసరమా? అరే నాయన, సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. చాలా మంది దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్ కదా. మామూలుగా అతను మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. మన ఊహ, ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఎఫెక్ట్ లో ఒక లెవెల్లో చాలా బాగా చేశారు మూవీ. హైలైట్స్ అనేది ఒక మొత్తము అది ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు విజయ గారు మాత్రం చాలా అందంగా నిర్మించారు. ఇంతకుముందు హరియాణ విమానంలో ఒక ఆంటీ లాగా కనిపించింది, ఇందులో మాత్రం 16 years అమ్మాయిలా కనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు కానీ కామెడీ పర్పస్ లో ఉంటుంది. ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను. ఎక్కడ కూడా ప్రభాస్ గారు మీరు నైట్ ప్రీమియర్ షో గుర్తు పెట్టుకోండి, టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకి 11:30కి హౌస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 8 గంటలకు టికెట్లు పెడితే హౌస్ఫుల్ అయిపోయింది. అంటే ఏంటి, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే జాతకాలు చెప్పుకోండి, మీరు ఇంకేదైనా పీక్కోండి, ఏదో చేసుకోండి. యాక్టర్స్ నా కొడకల్లారా, ఇండస్ట్రీలో మళ్ళీ మీరు ఈ ఇట్ని బ్రేక్ చేయాలని మీకు 10 ఏళ్ళు పట్టింది. మా అందరం మళ్ళీ మా స్కూల్ పట్టింది. హీరోయిన్స్ ప్రభాస్ కన్నా ముందు హీరోయిన్స్ పనికిరారు. వాళ్ళు అంటే ముగ్గురు న్యాయం చేశారు. ప్రీతి అయితే గుద్ది చంపింది మా ప్రభాస్, గుద్ది చంపింది. నిధి అగర్వాల్ అయితే వాళ్ళిద్దరు ఏంటి బ్రో, మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, నిధి వదినా మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో అయిపోండి. ఈ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ అన్నది లుక్స్ పరంగా, డాన్స్ పరంగా ఇవన్నీ ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత సెకండ్ పార్ట్ లీడ్ ఏమైనా ఉందా అసలు? అంటే ఒకటే చెప్తున్నాను, బాలీవుడ్ లో అయిన యాక్టింగ్ లేకుండా కట్అవుట్ చూస్తున్న వాళ్ళకి గడగలాడిపోతుంది. అలాంటిది ఈ సినిమా చూసాక బాలీవుడ్ వాళ్ళు ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయని మాకు అంత బాగుంది మూవీ. చాలా బాగుంది బ్రో. జై రెబల్ స్టార్.